ओम नमः ओम सत्यम ओम दशद्रुणे नमको देवस्य धीमहि धियाना प्रचोदयात् ओम आपाद जल साम्राज्ञा माबाद वस्वराम यमानस्य मौपासा नमस्को युषेणि पमान कोडे यमानस्य मौपास नमस्स्य द्वारा परमेश्वर दिश्याति परमेश्वर विहित शब्दम वसति गृहे अस्मिन् वर्तमाने वारिका चातुर्माण श्री नवग्रजनाम संवत्सरे उत्तरायणे दक्षिणायने वर्षतो भाद्रपद मासे कृष्णपक्षवासरा स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं ग्रहविशेषमिष्टायां यजमानस्य गोत्रस्य युद्धे చెప్తారా మీ గోత్ర చెప్తారా శ్రీ శ్రీ శ్రేణ మిత్రాయుత్ అదే యజమానస్య నామేస్య బొట్టు పెట్టుకుంటారు గోత్రస్య గోత్రలక్ష్మేస్య నందాస్య నందశేఖరమేస్య నమేస్య 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 జయమూతవేమి కలయస్య ముఖే విష్ణువంటే రుద్రసమాసిత జయమూతవేమి కలయస్య ముఖే విష్ణువంటే రుద్రసమాసిత ఆకర్షే విదావదే దేవర్యకదే ఉంటే రిజ్ఞేషు వద్దదే ఆ భోగాయ జగం సర్వం విశ్వా భూతాన్యాప్రాణావానాభా పశవ ఆ పరమాభామ సమాప సంప్రాణాభ విరాణాభస్వాణాభ विश्यापसत्यमाप सर्वा देवता भोज्योतिर समृत ब्रह्मा भवस्वरा ये मोदी सर रोमन राय गंगे यमुने शिवा गोदावरी सरस्वती नर्मदे कावेरी अక్కడ మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాలపై తీసుకెళ్ళండి జై 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 హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ బ్లాగ్స్. ఈరోజు అయితే ఈ వీడియో చాలా రోజులు అనమాట. మేము వినాయకుని అయితే వెనస్డే తీసినాం, బుధవారం రోజు. ఆ రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాం, నెక్స్ట్ గురువారం. కాకపోతే కొంచెం లేట్ అయింది ఎడిటింగ్ వల్ల. ఈరోజు అయితే చేయండి మా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటనేది. ఇప్పుడైతే ఇక్కడ లడ్డూ తీసుకున్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు అనమాట. 9,000 పోయింది. అండ్ చాలా తీసుకున్న వాళ్ళు మా అన్న వాళ్ళు. ఇట్లా దేవునికి ఏమంటారు వేలం పాట పాడి మరీ మేము ఇస్తుంటాం అన్నమాట. ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే లడ్డు తీసుకున్న వాళ్ళనే వినాయకుడిని ఇప్పియండి అట్లా ఇట్లా అని కూడా ఉంటాయి. కానీ మా సైడ్ అయితే లడ్డు సపరేట్ ఉంటాయి, వినాయకుడిని ఇప్పించే వాళ్ళు ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు వచ్చేసి ఇప్పిస్తుంటారు. అండ్ ఇప్పుడైతే వీళ్ళు షాల్వా తీసుకున్న వాళ్ళు. మా దగ్గర ఏమేమి ఉంటాయంటే షాల్వా, లడ్డు, పంచలోహ పాత్ర అండ్ నెక్స్ట్ స్వామివారి సింహాసనం అంటే కింద వేసే సాప అవి ఉంటాయన్నమాట మా దగ్గర. వీటినైతే నేను అర్రస్ వాడతాం అనమాట మేము. నెక్స్ట్ పంచలోహ పాత్ర తీసుకున్న వాళ్ళు వస్తున్నారు. పంచలోహ పాత్ర తీసుకుంది మా తమ్ముడు. మా బాబాయ్, మా చిన్నమ్మ, మా తమ్ముడు అయితే పంచలోహ పాత్రను తీసేసుకుంటారు వాళ్ళు. సింహాసనం తీసుకురానమాట సాప. వాళ్ళు ఇప్పుడు దేవుని తీయలే కాబట్టి వాళ్ళకి దేవుని తీసిన తర్వాత సింహాసనం అయితే ఇస్తాం. ఇప్పుడు మేము విగ్రహం ఇప్పించినాం, విగ్రహదాత కాబట్టి మా డాడీకి కూడా సన్మానం చేసుకున్నాం. మా మమ్మీకి, మా డాడీకి, మా యూత్ సభ్యుల నుండి కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మంచి డీజే అది ఇది పెట్టినాం. అసలు దేవుని దగ్గర అట్లా పెట్టుకోవద్దనే అనుకున్నాం, కాకపోతే ఇంకా పెట్టాల్సి వచ్చింది. ఒక లుక్ వేసేయండి. మా ఫ్యామిలీ, మా వదినే, మా అన్నకు పెళ్ళయింది. మా వదినే నాకు ఒక కూతురు కూడా ఉంటారు. వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనమాట, చిన్న పాప.
నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇప్పుడైతే నేను, మా మమ్మీ, మా డాడీ, మా అన్న, మేము నలుగురం అయితే దిగుతున్నాం. విగ్రహం ఇప్పించాం కాబట్టి మా వాళ్ళు మొత్తం కలర్స్ తోటి నింపేస్తారు. అండ్ మంచిగా అక్కడ మా మమ్మీకి వస్తుంది, మా అన్న కొడుకు అనమాట, మన్మడ అవుతాడుగా. సో అట్లా అని చెప్పేసి మంచిగా ఖుషితోటి పోతున్నాం. ఇప్పుడు వినాయకుని అయితే ట్రాక్టర్లు ఎక్కిస్తున్నాం. మేము ట్రాక్టర్లోనే తీసుకుపోతాం ఇటు సైడు. ఇంకొంతమంది చాలామంది ఇట్లా జస్ట్ నార్మల్గా బక్కి అండ్ కింద కొన్ని పైల బండి ఉంటాయి, దాని మీద కూడా తీసుకుపోతారు. అవి అయితే మాకు ఇక్కడ సైడ్ దొరకలేదు, అందుకే ట్రాక్టర్ మాట్లాడుకున్నాం. పులిహోర అయితే మేము యాదగిరిగుట్ట మీద నుండే తెచ్చుకున్నాం అనమాట. కొంచెం ఒక 5 కిలోలంతా బయట చేసినాం పంచనికి. పులిహోర ప్యాకెట్లేమో ప్రతి ఒక్కరికి కూడా మంచేస్తాం అనమాట. అండ్ మా దగ్గర ఎట్లుంటుందంటే వినాయకుడిని ట్రాక్టర్లో ఎక్కించిన తర్వాత ప్రతి ఇంటింటికి కూడా తిరిగి అక్కడ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడం, మళ్ళీ హారతి ఇవ్వడం జరుగుతుంది. మాకు 9 రోజులు మేము పూజ చేసుకున్న తర్వాత కూడా, అంటే మేము 11 రోజులు పెట్టినాం. 11 రోజులు వినాయకునికి పూజ చేస్తూనే ఉంటారు, రోజుకొకరు అని చెప్పేసి. అండ్ మళ్ళీ ఇప్పుడు వినాయకుడు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఏమంటారు దీపాలు ముట్టించుకొని వచ్చి దేవుని దగ్గరికి కొబ్బరికాయ కొట్టి అప్పుడు మేము గుట్ట మీదకి వెళ్ళి తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఇట్లా ఏమంటారు ఇప్పుడు మా కాలనీ మొత్తం తిరుగుతుంది అనమాట. ఇక్కడ నేను వినాయకుడిని పెట్టేసిన తర్వాతనైతే దీపం ముట్టిస్తున్నాం. ఇప్పుడు మనం దీపం పెట్టేటప్పుడైతే 2 దీపాలు పెడతారు. ఒక దీపం 2 దీపాలు ఉంటాయి కదా, అంటే 2 కంచులల్లో దీపాలు పెడతారు అన్నమాట. ఒక కంచుడేమో అన్నయ్య పెట్టేస్తారు, ఇంకో కంచుడు ఇక్కడ పెడతారు. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు అప్పుడు అక్కడ చెరువు దగ్గర పెట్టాలన్నమాట. ఇప్పుడు మేము ట్రాక్టర్ అటు ఇటు పోతుంటే డొల్లుతుంటే దీపం పోతుంది అని చెప్పేసి ఇట్లా మధ్యలో ముట్టించినాం దీపాన్ని. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గుడిసె దగ్గర ఉన్న దీపం అయితే మనం నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్ళి మన దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరనైతే పెట్టాలి. అండ్ ఎట్లా పడితే అట్లా పడేయద్దు అనమాట. అండ్ మనము వినాయకుని దగ్గరికి తాగి మాత్రం అస్సలే పోవద్దు. మేము నిమజ్జనం వేసేంత వరకు అయితే ఎవరు కూడా తాగరు. అండ్ మంచిగా టపాసులు కూడా వేసుకుందాం. పోరగాళ్ళు అయితే కుస్తోటి మస్తు డ్యాన్స్ చేసేస్తున్నారు. సూపర్గా కిరాకుంది. డీజే ఆ లైట్లల్లా ఫుల్ ఎంజాయ్ చేశారు. మమ్మీ వాళ్ళు అయితే సూపర్ ఎంజాయ్ చేశారు. వాళ్ళ డ్యాన్స్ వీళ్ళు. ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నా కానీ ఆ మ్యూజిక్కి మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తా అని చెప్పేసి అయితే యాడ్ చేయలేదు. మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అందరం. ఏమంటారు ఎటువంటి కలహాలు పెట్టుకోకుండానైతే ఏమంటారు మంచి మనసుతోటే ఉంటారు. అండ్ ఎలాంటి కొట్లాటలు కూడా ఉన్నా కానీ అప్పుడే సార్ట్అవుట్ చేసేసుకుంటారు అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి.